అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. కాళేశ్వరం ప్రాజెక్ట్ తెలంగాణ సాగునీటి రంగంపై సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలపై మాజీ మంత్రి హరీష్ రావు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఇక అసత్యాలు, అబద్దాలు, కట్టుకథలతో కాళేశ్వరం ప్రాధాన్యతను గాని చరిత్రను గాని మార్చలేరని స్పష్టం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు లేకుండానే రాష్ట్రంలో రికార్డు స్థాయిలో పంటలు పండాయని సీఎం రేవంత్ రెడ్డి దుష్ప్రచారం చేస్తున్నారని అన్నారు. కాళేశ్వరం లేకపోతే గోదావరి జలాలను ఎల్లంపల్లి, దేవాదుల, సీతారామ ప్రాజెక్టుల ద్వారా గట్టిగా ఎత్తిపోసేలా అధికారులను ఎందుకు ఆదేశిస్తున్నారని సూటిగా ప్రశ్నించారు. ఎల్లంపల్లి, మిడ్మానేరు ప్రాజెక్టులు కాళేశ్వరం వ్యవస్థలో అంతర్భాగమేనని, వాస్తవాన్ని ఎంత దాచాలని చూసినా సాధ్యం కాదని అన్నారు. కేసీఆర్ హయాంలో ఎల్లంపల్లి, దేవాదుల, మిడ్మానేరు వంటి ప్రాజెక్టులను పూర్తి చేయడం, మిషన్ కాకతీయ ద్వారా చెరువులను పునరుద్దరించడం, భూగర్భ జలాలను పెంచడం, రైతులకు 24 గంటల నాణ్యమైన విద్యుత్ అందించడం వల్లే రాష్ట్రంలో రికార్డు స్థాయిలో పంటలు పండాయని గుర్తు చేశారు. కాళేశ్వరం ద్వారానే ఎస్ఆర్ఎస్పీ, నిజాంసాగర్ ఆయకట్టు స్థిరీకరణకు బాటలు పడ్డాయన్నది పచ్చి నిజమని పేర్కొన్నారు. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి వంశీ అందిస్తారు. వంశీ, అటు కాళేశ్వరం పైన హరీష్ రావు వ్యాఖ్యలు చేయడం జరిగింది. ప్రధానంగా సీఎం రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. కాళేశ్వరం ప్రాజెక్ట్ తెలంగాణ సాగునీటి రంగంపై సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి వ్యాఖ్యల పైన మాజీ మంత్రి హరీష్ రావు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అర్థ సత్యాలు, అబద్దాలు, కట్టుకథలతో కాళేశ్వరం ప్రాధాన్యతను గాని చరిత్రను గాని మార్చలేరని స్పష్టం చేశారు. వాస్తవాలు వెలుగులోకి రాకుండా ఎవ్వరూ అడ్డుకోలేరంటూ సోషల్ మీడియా వేదికగా ఘాటు వ్యాఖ్యలు చేశారు. కాళేశ్వరం లేకుంటే ఆ నీళ్లు ఎక్కడివి అంటూ ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ లేకుండానే రాష్ట్రంలో రికార్డు స్థాయిలో పంటలు పండాయని సీఎం రేవంత్ రెడ్డి దుష్ప్రచారం చేస్తున్నారని హరీష్ రావు ఆరోపించారు. కాళేశ్వరం లేకపోతే మరి గోదావరి జలాలను ఎల్లంపల్లి, దేవాదుల, సీతారామ ప్రాజెక్టుల ద్వారా ఎత్తిపోసేలా అధికారులను ఎందుకు ఆదేశిస్తున్నారని సూటిగా ప్రశ్నించారు. ఎల్లంపల్లి, మిడ్మానేరు ప్రాజెక్టులు కాళేశ్వరం వ్యవస్థలో అంతర్భాగమనే వాస్తవాన్ని ఎంత దాచాలని చూసినా సాధ్యం కాదని అన్నారు. కేసీఆర్ హయాంలో ఎల్లంపల్లి, దేవాదుల, మిడ్మానేరు వంటి ప్రాజెక్టులను పూర్తి చేయడం, మిషన్ కాకతీయ ద్వారా చెరువులను పునరుద్ధరించడం, భూగర్భ జలాలను పెంచడం, రైతులకు 24 గంటల నాణ్యమైన విద్యుత్ అందించడం వల్లే రాష్ట్రంలో రికార్డు స్థాయిలో పంటలు పండాయని గుర్తు చేశారు. కాళేశ్వరం ద్వారానే ఎస్ఆర్ఎస్పీ, దాంతో పాటుగా నిజాంసాగర్ ఆయకట్టు స్థిరీకరణకు బాటలు పడ్డాయన్నది పచ్చి నిజమని పేర్కొన్నటువంటి సందర్భం మనకు కనిపిస్తోంది. వ్యవసాయ రంగాన్ని ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందని కూడా ఆయన తెలపడం జరిగింది. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవసాయం, సాగునీటి రంగాలపై చూపుతున్న నిర్లక్ష్యం యావత్ తెలంగాణకు శాపంగా మారిందని హరీష్ రావు ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పాలన వల్ల రాష్ట్రంలో గోదావరి, కృష్ణా జలాల కోసం మళ్లీ ఉద్యమాలు చేయాల్సిన పరిస్థితులు వస్తున్నాయని అంటూ కూడా ఆయన మండిపడ్డారు. అబద్ధపు ప్రచారాలు, వ్యాసాలు, రీట్వీట్లతో రైతులను మభ్యపెట్టడం తక్షణమే ఆపాలని హితవు పలికారు. ప్రధానంగా ఈ నెల 18న గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు కార్యాలయం ముట్టడిస్తామంటూ కూడా ఆయన హెచ్చరించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిపాదించిన తెలంగాణ వ్యతిరేక అంశాలను గోదావరి నది యాజమాన్య బోర్డు ఎజెండా నుంచి తక్షణమే తొలగించాలి, చర్యలు తీసుకోవాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆ అంశాలను తొలగించకుండా ఈ నెల 18న జరిగే సమావేశానికి హాజరైతే బీఆర్ఎస్ చూస్తూ ఊరుకోదని స్పష్టం చేశారు. తెలంగాణ నీటి హక్కులను కాపాడుకునేందుకు వేలాది మంది రైతులతో శ్రేణులతో కలిసి జిఎన్ఎంబి కార్యాలయాన్ని ముట్టడిస్తామనేది కూడా హరీష్ రావు హెచ్చరించినటువంటి సందర్భం కూడా మనకు చాలా స్పష్టంగా కనిపిస్తోంది. మొత్తం మీద సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు తీవ్రంగానే అటు బీఆర్ఎస్ పార్టీ మాజీ మంత్రి హరీష్ రావు కౌంటర్ ఇచ్చారనేది కూడా మనం చెప్పాలి. రత్న. ఓకే, థ్యాంక్ యూ వంశీ.